ఓం నమో వెంకటేశాయ. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. నిన్న మధ్యాహ్నము 1:45 సమయానికి ఈ రోజుకి సంబంధించి 13,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో అయితే విడుదల చేశారు. అలాగే 3,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా విడుదల చేశారు. ఇవన్నీ కూడా సాయంత్రం 4:30 అయిపోయాయి. భక్తులందరూ దయచేసి ఈ విషయం తెలుసుకోండి. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 3 నెలలు కూడా ఆన్లైన్లో టికెట్లు అన్నీ కూడా బుకింగ్ అయిపోయాయి. ఒకవేళ ఈ 3 నెలల్లో మీరు రావాలి అనుకుంటే ఒక రోజు ముందు తిరుపతి వచ్చి ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకుంటే మీకు దర్శనం అనేది కేవలము 4 నుంచి 5 గంటల్లో అయిపోతుంది. అలాగే చూడండి, నిన్నటి రోజు 63,897 మంది మాత్రమే దర్శనం చేసుకున్నారు. 29,500 మంది తలనీలాలు అయితే ఇవ్వటం జరిగింది. ఇక ఈ రోజుకి సంబంధించి ఉచిత సర్వదర్శనం టోకెన్లు, నడక మార్గం టోకెన్లు అయితే అయిపోయాయి. శ్రీవారి నడక మార్గము, అలిపిరి నడక మార్గానికి వెళ్ళేవారు ఒక రోజు ముందుగా వచ్చి అలిపిరి వారైతే విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఎక్కడైనా మీరు నడక మార్గం టోకెన్లు సాయంత్రం 2 గంటల తర్వాత తీసుకొని వెళ్ళొచ్చు. అంటే ఈ సర్వదర్శనం టోకెన్లు మీ నడక మార్గం టోకెన్లు. ఇక శ్రీవారి నడక మార్గం వల్ల అయితే భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే మీరు తీసుకోవాలి. ఇది ఇవాళ యొక్క ఇంపార్టెంట్ అప్డేట్. ఇక రేపటి నుంచి కూడా ఉదయం 10 గంటల నుంచి, అనగా ఈ నెల 19వ తారీఖు ఉదయం 10 నుంచి 21వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు అయినటువంటి సుప్రభాతము, తోమాల, అర్చన ఓపెన్ అవుతుంది. బుక్ చేసుకోండి. మీకు ఎలాగైనా బుకింగ్ రాకపోతే అడగండి, నేను లింక్ ఫార్వర్డ్ చేస్తాను. ఇక రేపటి నుంచి అక్టోబర్ నెలకు సంబంధించి అన్ని టికెట్లు విడుదలవుతున్నాయి. దానికి సంబంధించి కూడా నేను స్క్రీన్ పైన ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఓకేనా? ప్రస్తుతం అయితే తిరుపతి, తిరుమల 2 చోట్ల కూడా వర్షం పడుతుంది. 2 రోజుల నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతుంది. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. వర్షం కాబట్టి మీరు తగు జాగ్రత్తలు, రెయిన్ కోట్ అయినా, స్వెటర్స్ అయినా, ఏదైనా అంబ్రెల్లా, గొడుగు, పిల్లలు ఉంటే జాగ్రత్త పడుతూ వాటికి సంబంధించి ఐటమ్స్ అన్నీ కూడా మీరు తెచ్చుకోవాలండి. వర్షం అయితే పడుతుంది. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.